వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఉమెన్ మెర్జోరీ టైలర్ గ్రీన్ అనేటువంటి ఆమె ఇప్పుడు ఇదే బాగా హైలైట్ న్యూస్ లో ఒక 2 days నుంచి రచ్చరచ్చగా హైలైట్ అయితే అవుతుంది. యాక్చువల్ గా ఆమె అసలు H1B వీసా ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా అసలు H1A తీసేసేయాలి అని చెప్పేసి ఆమె ప్రపోజల్ ఆమె బిల్లు పెడదామనేసి, అంటే ఇంకా బిల్లు పెట్టలేదు, పాస్ అవ్వలేదు, ఇది కేవలం జస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తాము అని మాత్రమే చెప్పారు. ఎందుకంటే ఆమె ఇమిగ్రేషన్ కి చాలా అగైనెస్ట్, ఆమె చాలా సీరియస్ గా కంపల్సరీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆమె H1B వల్ల లోకల్స్ కి జాబ్స్ కంపల్సరీ రాకుండా పోతున్నాయి అనేది ఆమె ప్లాన్ అనమాట. ఈమె బిల్లులో ఈమె ప్లాన్స్ ఏంటి అంటే H1B ఫేజ్ అవుట్ స్లోగా, అంటే ఒక పర్టికులర్ ఫేజ్ ప్రకారము H1B ని కంప్లీట్ ఎలిమినేట్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వార్టర్ కి నెక్స్ట్ క్వార్టర్ కి అట్లా ఇంకా వచ్చే వీసాలు ఏమన్నా ప్రాసెస్ లో ఉన్నవి ఇచ్చుకుంటా వెళ్ళడము, ఇంకా అసలు ఒక స్టేజ్ కి వచ్చేటప్పటికి నో మోర్ H1B. సో ఇంకా ఎవరన్నా కానీ H1B మీద అసలు అమెరికాకి రావటానికి వీల్లేదు. సో అది ఈమె ప్లాన్ అనమాట. తర్వాత ఒక 10,000 H1B వీసాస్ మాత్రమే. ఆ 10,000 వీసాస్ కూడా ఎవరికి అంటే హైలీ ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా స్కిల్ కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ఈ పర్టికులర్ స్కిల్ వీళ్ళకి లేదు అంటే ఆ స్కిల్ మీద ఎవరన్నా బయట నుంచి, అంటే ఇది ఓన్లీ ఇండియన్స్ అని కాదు కానీ బట్ ఎవరికైనా వరల్డ్ వైడ్ ఆమె చెప్పేది ఏంటంటే ఆ పర్టికులర్ స్కిల్ ఉన్న వాళ్ళని అమెరికా తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ H1B ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో ఆ పర్టికులర్ పర్సన్ కి, ఇప్పుడు జనరల్ రూల్ ప్రకారం 3 years, తర్వాత 3 years తర్వాత మనం I-140 అప్లై చేసుకొని ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ ఉంటున్నారు కదా అందరూ జనరల్ గా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ 6 years అయిపోయింది కదా, ఇంకా నో మోర్ ఎక్స్టెన్షన్స్.